వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జీసీగూడెం మండలంలోని ఓ గ్రామంలో సచివాలయానికి తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని మండల నోడల్ అధికారిని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలపై అర్జీదారునితో ఆయన నేరుగా మాట్లాడారు. జీసీగూడెం మండలంలోని మధుబాం గ్రామ పంచాయతీలో నల్లపేట కుప్పరం గ్రామ నివాసికులకు గ్రామ సచివాలయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక గ్రామస్తుడు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పనుల నిమిత్తం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ధన్ సచివాలయానికి వెళ్లాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులు సహా గ్రామ ప్రజలు ప్రభుత్వ సేవలు పొందడంలో అనేక కష్టాలు పడుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా ఆ 2 గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ కాలువ ఉండడం వలన ప్రయాణం మరింత క్లిష్టంగా మారిందని వివరించారు. సచివాలయానికి వెళ్లి రావడానికి 28 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. మధుబం గ్రామంలో సుమారు 2700 మంది జనాభా ఉండడంతో పాటు ఇది గ్రామ పంచాయతీగా కూడా ఉన్నందున గ్రామ ప్రజలకు సులభంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు తమ గ్రామంలోనే కొత్త గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ఆ గ్రామస్తుడు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ సచివాలయం నోడల్ అధికారిని తక్షణమే కొత్త సచివాలయం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తామని అర్జీదారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. అరసవిల్లి అసిరితల్లి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. 10 ఏళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అరసవిల్లి అసిరితల్లి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి అరసవెల్లి మున్సిపల్ మైదానంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గొండశంకర్ తో కలిసి ఆయన ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 28న జరిగే ప్రధాన సిరిమానోత్సవానికి 1,00,000 మంది, 29న జరిగే పండగ భోజనాలకు సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా శోభాయాత్ర సాగే మార్గాల్లో విద్యుత్ తీగలు అడ్డంగా ఉండకూడదని, ట్రాఫిక్ నియంత్రణతో పాటు మంచినీరు, పారిశుద్ధ్యం, వైద్య బృందాలు నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమయ్యే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 26న జరిగే శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, తహసీల్దార్ గణపతిరావు, మున్సిపల్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అరసవిల్లి అసిరితల్లి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ను ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాలు, హానికర రంగులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు సోమవారం అరసవిల్లి అసిరితల్లి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ అసిరితల్లి అమ్మవారి ఉత్సవం సందర్భంగా ప్రదర్శనశాల ప్రాంగణంలో, దాని పరిసరాల్లో 11 ఆహార భద్రత తనిఖీలను చేసినట్లు పేర్కొన్నారు. షుగర్ క్యాండీని, అదనపు ఫుడ్ కలర్స్ ఉపయోగించి తయారు చేసిన ఆహార పదార్థాలు సురక్షితం కాదని భావించి వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. క్యాండీ తయారీకి ఉపయోగించిన రంగు పదార్థాలతో సహా ముడి పదార్థాలను కూడా ధ్వంసం చేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులందరికీ అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. గడువు ముగిసినా లేదా సురక్షితం కాని ఆహార పదార్థాలను అమ్మవద్దని, సరైన పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని తెలియజేశారు. ప్రజారోగ్యం భద్రత నిర్ధారించడానికి విక్రయేతలందరూ ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతిరోజు ఉత్సవాల్లో అమ్మే ఆహార పదార్థాన్ని తనిఖీ చేస్తామని, ఎటువంటి నిషేధిత రంగులను, ప్రామాణికంగా కాని ఆహార పదార్థాలను గాని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారి కె లక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోన రవికుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ సంఖ్యను పెంచడమే లక్ష్యంగా నియోజకవర్గంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ వెల్లడించారు.
రొట్టవలసలో మంగళవారం ఆయన విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, ఇంగ్లీష్ మీడియం ఆధునిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు నిర్వహించిన ఈ ర్యాలీలో కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నెటి వెంకట బానోజీ నాయుడు శంకుస్థాపన చేశారు. హెచ్చర నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ చిన్నలంకపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నెటి వెంకట బానోజీ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పనులు చేయడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, జనసేన నాయకులు రామారావు, కెల్ల హేమంత్ మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంచెల రైల్వే స్టేషన్లో 6 కేజీల గంజాయి తరలిస్తున్న యువకుడు అరెస్ట్. కంచెల రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న యువకుడిని ఎస్ఐ పారినాయుడు ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో పట్టుకున్నారు. ఈ సందర్భంగా కంచెల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సోంపేట సీఐ మంగరాజు, ఎస్ఐ పారినాయుడు కేసు వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా తబరడ పంచాయతీ గొలి గ్రామానికి చెందిన అవినాష్ వద్ద నుంచి 6.690 కేజీల గంజాయిని తాను తాగేందుకు అధిక ధరకు విక్రయించేందుకు సెల్వకుమార్ కుమారుడు రఘుల్ గంజాయిని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు సోంపేట రైల్వే స్టేషన్ వద్ద తనిఖీ చేసుకుండగా తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన తిరువెత్తియూరు కుప్పం, తిరువెత్తియూరు పట్టినాథ కోయిల్కి చెందిన రాహుల్ సన్ ఆఫ్ సెల్వ కుమార్ అనే ఆసామి, ఒడిశా రాష్ట్రము గజపతి జిల్లా తబరాడ పంచాయతీకి చెందిన గోలీ విలేజ్ గ్రామానికి చెందిన అవినాష్ అనే అతని ఫ్రెండ్ నుండి పర్లాకిమిడిలో 6 కేజీల 690 గ్రాముల గంజాయిని బ్రౌన్ కలర్ చుట్టబడిన 3 ప్యాకెట్లలో కొని వాటిని పర్లాకిమిడి నుంచి సోంపేట రైల్వే స్టేషన్కు ఔరా చెన్నై మైలుకు వెళ్ళడానికి వస్తుండగా ఎస్ఐ గారు తనిఖీ చేసి అతను పట్టుకోవడం జరిగింది. అతని నుండి 6 కేజీల 690 గ్రాముల గంజాయిని, అలాగే 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని అతన్ని ఈ దినమనగా 24/2026 ఉదయం 10:30 గంటలకు అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేయడం. అతన్ని జ్యుడిషియల్ కస్టడీ కొరకు రిమాండ్ కొరకు పంపిస్తుంది. నర్సన్నపేట పట్టణంలో గోమాంస విక్రయ కేంద్రాలను నడుపుతున్న వ్యక్తులను ఎస్ఐ గణేష్ అదుపులోకి తీసుకున్నారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో గోమాంసం విక్రయాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు ఎస్ఐ గణేష్ తనిఖీలు చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందించిన సమాచారం మేరకు 2 కేంద్రాలను గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. విక్రేతల నుంచి వివరాలు సేకరించామని, ఫిర్యాదు అందిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యమవుదామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బృందం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో సాంకేతికతను జోడించి పాలనను సామాన్యులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు అభినందించడం ఆనందకరమన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మోటార్ నటుకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడి రవికుమార్ మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమై దేశ పరిపాలనా వ్యవస్థలు నిరంతరం శ్రమిస్తూ ఐఏఎస్, ఐపీఎస్,
ఐఎఫ్ఎస్ వంటి అధికారులు కృషిని, సేవలను గుర్తించి అభినందించే రోజుని జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జేసీలను కలవడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వాతావరణం చేపట్టబోయే కార్యక్రమాలను వివరించగా ప్రతిస్పందించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మేము కూడా భాగమవుతామని, మాతో పాటు ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు నేసిన గుడ్డ సంచాలకును పరిశీలించి శ్రీకాకుళంలో కూడా తయారు చేయడానికి అనువైన సూచనలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ జాయింట్ సెక్రటరీ సిరిబారిక భానుప్రకాష్ పాల్గొన్నారు. భారత భూమిని కాపాడుదాం, జీవరాశులను రక్షించుకుందామని జోనల్ 4 ప్రెసిడెంట్ చైతన్య పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ముందస్తు కార్యక్రమాన్ని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాల నుండి సూర్యమహల్ కోడలి వరకు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, వైద్యులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథులుగా పాల్గొన్న జోన్ 4 ప్రెసిడెంట్ ఆర్పి బి చైతన్య, జెడ్పీవి ఈశ్వర్, వంటార్ జేఎఫ్సీ కేవీ రావు పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమాశంకర్, అడ్వైజర్ మణిశర్మ, అతిథులు హారికా ప్రసాద్, నటకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, కొంక్యాన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు తదితరులు ప్రసంగించగా ట్రాఫిక్ ఎస్ఐ మొట్ట సుధాకర్ స్థానిక ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అతివేగం అనర్థాలకు దారితీస్తుందన్నారు. అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి అని, భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ కనీసం హాని కలగకుండా ఉంటే చాలన్నారు. పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భారీ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలోంచి వచ్చేది ప్రపంచ దరిద్ర దినోత్సవమని తెలియజేశారు. ఈ ర్యాలీలో భాగంగా కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడటం కూడా మన బాధ్యతన్నారు. ఉద్యోగులు నిబంధనలు అనుసరించి నడుచుకోవాలని, ఒక ఉద్యోగి జీవితంలో సగం వయసు వరకు సర్వీస్లోనే ఉంటారని, తోటి ఉద్యోగులను, ప్రజలను గౌరవిస్తూ విధి లక్ష్యాలను సాధించాలన్నారు. విధిలో నిజాయితీగా పనిచేస్తే మంచి గుర్తింపు ఉంటుందన్నారు. సర్వీసులో ఉన్నంత వరకు నిబంధనతో పనిచేసుకుంటూ ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. ఉన్నతాధికారులు తమకు ఏ పని అప్పగిస్తే ఆ పనిని చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సాంకేతికతను ఆధునీకరించుకోవాలని, సాంకేతికత పట్ల ఉద్యోగులు నైపుణ్యతను సాధిస్తూ పనిచేసుకుంటూ ఉండాలన్నారు. విధి నిర్వహణలో ఏదైనా తప్పు ఉంటే అధికారులకు తెలియజేయాలని, లేదంటే ఏ రోజైనా ఆ తప్పు అధికారులకు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఎస్డీసీ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి జిఎస్ సూర్యనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్స్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆమ్దల్వలస పట్టణంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా తాగునీటి సరఫరా పథకాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఆమ్దల్వలస పట్టణంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా 84 కోట్ల రూపాయల నిధులతో చేపడనున్న సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు. పురుషోత్తపురం పంచాయతీ అమలాజపేట వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమృత్ 2.4 నిధులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఇది పూర్తయితే పట్టణంలో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.